ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని ప్రతిరోజు నేను మిమ్మల్ని పలకరించడం కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు ప్రతిరోజు ఉదయాన్నే తన వాక్కు ద్వారా మనల్ని పలకరిస్తూ ఉన్నారు. నేనున్నాను, భయపడకండి ప్రతిరోజు ఆదరిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మనుషులంగా మన మనసులో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలతో ఉదయాన్నే లేచి ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఆ ఆలోచనలన్నింటినీ స్థిరపరిచి సఫలపరిచేది దేవుడు మాత్రమే. కాబట్టి ప్రస్తుతం నీ జీవితంలో నీ ఆలోచనలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయేమో, నీ తలంపులన్నిటిలో ఓడిపోతున్నావేమో, భయపడొద్దు. స్థిరపరిచే దేవుడు నీకున్నాడు. తప్పక నేను స్థిరపరుస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు తన కృప చేత గతించిన వారమంతా మనతో ఉన్నారు. మరి ఒక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు కృపచేత. ఏ సమస్యలతో, ఏ పోరాటంలో నలిగిపోతున్నారో మీ యొక్క ప్రతి సమస్య నాతో పంచుకోండి కామెంట్ ద్వారా. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ సమస్య ఏదైనా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా తప్పకుండా నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మనందరం కలిసి వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. నేను ప్రతిరోజు చెప్తున్న విధంగానే ప్రార్థన మాత్రమే మన జీవితాలు మార్చేది. కాబట్టి ప్రార్థించండి, గొప్ప విజయాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను తృప్తిపరిచే దేవుడు ఆయన మాత్రమే. నీ సరిహద్దులలో అంటే నీ కుటుంబంలో కావచ్చు, నీ బిడ్డల జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ప్రతి పరిస్థితిలో కూడా నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయన మాత్రమే అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా ఉన్నావేమో, ఏ విషయాల్లో అసమాధానంతో నలిగిపోతున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి చోట దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త, సమాధానాన్ని పుట్టించేవాడు ఆయనే. నీ జీవితంలో నీ పరిస్థితులను చూసినప్పుడు తృప్తి లేకుండా ఉన్నావేమో, మీ భక్తి విషయంలో మీరు తృప్తి లేకుండా ఉన్నారేమో, మీరు చేయాలనుకుంటున్న పనులు చేయలేకపోతున్నందుకు తృప్తి లేకుండా ఉన్నారేమో. నేను ఎన్నో అనుకుంటున్నాను, ఎన్నో ఆశిస్తున్నాను, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాను, కానీ నా ఆలోచనలన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. అందుకే నా జీవితంలో తృప్తి లేదని అనేక సంవత్సరాలుగా తృప్తి లేకుండా నీ జీవితాన్ని గడుపుతున్నావేమో. అందుకే నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయి ఉండొచ్చు. అయితే నీవెక్కడున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, దేనిని కలిగి ఉన్నావో దానిని బట్టి దేవుని స్తుతిస్తూ, తండ్రి నన్ను ఈ విధంగా నిలబెట్టినందుకు వందనాలని. నువ్వు చిన్న ఉద్యోగంలో ఉంటే అక్కడే దేవుని స్తుతించు. నీకు చిన్న వ్యాపారమే ఉంటే అక్కడే దేవుని స్తుతించు. మీది చిన్న పరిచర్య అయినా అక్కడే దేవుని స్తుతించండి. మీకు చిన్న ఇల్లే ఉంది స్వంతది, అయితే అక్కడే దేవుని స్తుతించండి. ఒకవేళ స్వంత గృహమే లేదు అయినా అక్కడే దేవుని స్తుతించండి. మీ స్నేహితులను చూసినప్పుడు, మీ కొలీగ్స్ని చూసినప్పుడు, మీ ఇరుగు పొరుగు వారిని చూసినప్పుడు వారి జీవితాలు చాలా బాగున్నాయి, నా జీవితం ఏంటి ఇలా ఉంది, వారు అనేకమైనవి కలిగి ఉన్నారు, అయితే నాకేమీ లేవు అని ప్రస్తుతం నువ్వు కలిగి ఉన్న జీవితాన్ని బట్టి నువ్వు తృప్తి లేకుండా నలిగిపోతున్నావేమో. అయితే ఒక్కటి చెయ్యి, అయ్యా మీరు ఎక్కడ పెడితే అక్కడే నేను తృప్తి కలిగి జీవిస్తాను. మీరు ఏది ఇస్తే దానిని బట్టి నేను తృప్తి కలిగి జీవిస్తాను. మీరు ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన భర్తను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన భార్యను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన టాలెంట్స్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి వందనాలు.
మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన బలాన్ని బట్టి వందనాలు, మీరు నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలని ఏది కలిగి ఉంటే దానిని బట్టి దేవుని స్తుతిస్తే నీవు అద్భుతకరమైన సమాధానాన్ని పొందుకుంటావు. సమాధానంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు తృప్తి కలిగి జీవిస్తే నువ్వు సమాధానాన్ని కలిగి ఉంటావు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నానని. నిజంగా మీరు కనుక ఆ స్థితిలోనికి వస్తే, మీరున్న చోటే తండ్రి నేనేమై ఉన్నానో నీ కృపను బట్టే, నేను ఏది కలిగి ఉన్నానో నీ కృపను బట్టే అని దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్తే సమాధానాన్ని పొందుకుంటావు, తృప్తిని పొందుకుంటావు. మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడిచ్చే శాంతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఇచ్చే ఆరోగ్యం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకుంటాం, ఈ ఉద్యోగం చేస్తేనే నా భవిష్యత్తు బాగుంటుందేమో, నేను ఈ విధంగా వ్యాపారం చేస్తేనే నా భవిష్యత్తు బాగుంటుందేమో, నేను ఈ మందులు వాడితేనే నా ఆరోగ్యం బాగుంటుందేమో, నేను ఈ విధంగా చేస్తే ఆర్థికంగా బలపడతాను, నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుంటుంది, నా ఫ్యూచర్ అంతా మంచిగా ఉంటుంది, నేను స్థిరపడగలుగుతాను, తద్వారా నేను శాంతిని పొందుకుంటాను, నేను సంతోషాన్ని పొందుకుంటానని. కానీ మనమనుకున్న మార్గముల గుండా ఆయన పనిచేయడు. మనమనుకున్న మార్గముల గుండా ఆయన ఆశీర్వదించడు. ఆయన ఏ మార్గం గుండానైనా సరే కార్యం చేయగలడు. ఏ విధంగానైనా నేను దీవించగలడు. నీవు అనుకున్న దానికంటే, నీవు ఊహించిన దానికంటే, నువ్వు ప్రయత్నించిన దానికంటే ఆయన ఉన్నతమైన కార్యాలు చేయగలడు నీ కొరకు. ఆయన పోషించాడంటే మంచి గోధుమలతో పోషిస్తాడు నిన్ను. ఆయన నీకు వైద్యునిగా ఉన్నట్లయితే పరలోకపు వైద్యాన్ని నీకు అందిస్తాడు. అతి శ్రేష్టమైన వైద్యాన్ని అందిస్తాడు. ఆయన నీకు ఆలోచనకర్తగా ఉంటే అతి శ్రేష్టమైన ఆలోచనలు నీకు ఇస్తాడు. ఆయన నీకు తల్లిగా తండ్రిగా ఉంటే నిత్యుడికి తండ్రిగా ఉంటాడు, నిత్యుడికి తల్లిగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు సమాధానాన్ని కోల్పోయి ఉన్నావేమో, ఇంతవరకు తృప్తి లేకుండా జీవిస్తున్నావేమో. అయితే దేవుడు అద్భుతకరమైన సమాధానాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. మంచి గోధుమలతో నేను తృప్తిపరచబోతున్నాడు. మంచి విషయాలతో నేను తృప్తిపరుస్తాడు. ఇంతవరకు నీ జీవితంలో ఎప్పుడు చూడని అద్భుతాలతో ఆయన నేను తృప్తిపరచబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి. నా జీవితంలో జరిగించినందుకు వందనాలని స్తుతించండి. పరలోకపు ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు. వాగ్దానం నమ్ముతున్నానన్న వారు విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరేతి నెమ్మది నెమ్మది. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరేతి నెమ్మది నెమ్మది. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే.
తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. గతించిన వారంలో అనేక ఆటుపోట్లు మాకు ఎదురైనప్పటికీ కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి నిలబెట్టి ఈరోజు మరలా నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. ఈరోజు మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగ చేస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు ఎంతమంది అసమాధానంతో ఉన్నారో, ఎంతమంది నెమ్మది లేకుండా ఉన్నారో, ఏ ఆశీర్వాదం లేక, ఏ సమృద్ధి లేక నలిగిపోతున్నారో, ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు, మాట ఇచ్చి నెరవేర్చేదేవా, నమ్మిన నీ బిడ్డలందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు ఏ మంచి లేని వారి జీవితాలను మంచితో నింపుతున్నందుకు వందనాలు. తృప్తిపరుస్తున్నందుకు వందనాలు. సమాధానపరుస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా అనేక ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నెమ్మది లేక, శాంతి లేక, అనేక విషయాల్లో నలిగిపోతూ వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. అయ్యా, ఒక్కొక్కరిని నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నానయ్యా. ఎవ్వరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు. మీరు సెలవిచ్చారు, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సమాధానంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మేలును అనుభవించాలి, నెమ్మదితో ఉండాలి అని మీరు కోరుకుని వాగ్దానం చేశారు. ఈరోజు ఎంతమంది నెమ్మదిలోకి ఉన్నారో, ఎంతమంది సమస్యలో ఉన్నారు, ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నా. కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో రక్షణ కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యసనాల నుండి, పాపం నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. అనారోగ్యాలతో మంచం పోయిన ప్రతి బిడ్డను తాకండి నాయన. నిశ్చయంగా వారి రోగమును యేసు భరించాను కాబట్టి నిశ్చయంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది ఆర్థిక బంధకాలు నలిగిపోతున్నారో, ప్రతి ఆర్థిక బంధకాన్ని యేసు భరించారు కాబట్టి అద్భుతకరమైన సమృద్ధితో నింపబడుతున్నారు, అప్పిచ్చేవారిగా మారిపోతున్నారు. అయ్యా, విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను, విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి. కోర్టు కేసుతో నలిగిపోతున్న బిడ్డలకు అద్భుతకరమైన విడుదల అనుగ్రహించినందుకు వందనాలు. స్వంత గృహాలు లేక ఎంతోమంది సఫర్ అవుతున్నారయ్యా. అద్దె గృహాల్లో ఉండాల్సిన అవసరం లేకుండా నీ కృప చేత స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు. వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుత కార్యం మీరు జరిగించినందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటున్నా. ప్రత్యేకంగా మరలా నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఇంతకుముందు కన్నా మంచిగా రాయడానికి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబం అంతటికి తోడై ఉండండి. వారి ప్రయత్నాలన్నింటిలో తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అనేక సంవత్సరాలుగా నీ కుటుంబంలో నీ సరిహద్దుల సమాధానం లేక, నీ జీవితాన్ని బట్టి తృప్తి లేక నలిగిపోతున్నావా? దేవుడు నీకు సమాధానాన్ని, తృప్తిని దయచేయబోతున్నాడు. విశ్వసించండి. నిజంగా నా జీవితం అలానే ఉంది, అయితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్న వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.